హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ అకౌంట్కి ఎగ్జిట్ డేట్ని ఎలా అప్డేట్ చేయాలో చూద్దాము. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ అంటే మనం ఎందుకు అప్డేట్ చేస్తాము? టోటల్ పిఎఫ్ మనం విత్డ్రా చేయాలి అనుకున్నప్పుడు కానీ, లేదా మీ ప్రజెంట్ కంపెనీ యొక్క అమౌంట్ని న్యూ కంపెనీకి, అంటే మీరు ఒక కంపెనీలో ఉద్యోగం చేసి అక్కడ ఎగ్జిట్ అయిన తర్వాత వేరే కొత్త కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ని ప్రజెంట్ కంపెనీలోకి మనం ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఎగ్జిట్ డేట్ అనేది తప్పనిసరి. సో ఈ ఎగ్జిట్ డేట్ అనేది కూడా కరెక్ట్ డేట్ మీకు తెలిస్తేనే ఈ ప్రాసెస్ అనేది చేయాలి, లేకుండా చేయొద్దు. ఓకే, ఇప్పుడు నేను ఏ విధంగా అప్డేట్ చేయాలో చూపిస్తాను. అలానే మీకు కూడా పిఎఫ్కి సంబంధించిన క్వారీస్ ఉన్నా, పిఎఫ్ అప్లై చేయాలన్నా కింద నాది వాట్సాప్ నంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో, అక్కడ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు నేను పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు మేనేజ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీని మీద మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మార్క్ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఏదైతే మీరు లాస్ట్ 60 డేస్ అంటే 60 రోజులు గడిచిన తర్వాత మాత్రమే మీకు ఇక్కడ ఆప్షన్ అనేది వస్తుంది. 60 డేస్ కంటే బిఫోరే మీరు ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేస్తుంటే మీకు ఎర్రర్ కనిపిస్తుంది, అప్డేట్ కాదనమాట. సో ఇక్కడ నేను ఎంప్లాయ్మెంట్ మీద క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎఫ్ అని ఒక ఆప్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఒక క్యాలెండర్ అనేది వస్తుంది. ఇక్కడ చూసారంటే ఇక్కడ మనకు జూన్ మంత్కు సంబంధించినటువంటి క్యాలెండర్ ఇక్కడ మనకు ఓపెన్ అయింది. సో దీంట్లో ఏ డేట్ అయినా మనం తీసుకోవచ్చా అంటే లేదు. మీరు ఏ రోజైతే లాస్ట్ వర్కింగ్ డే చేసి ఉంటారో, లాస్ట్ డ్యూటీ చేసి ఉంటారో ఆ రోజుని మాత్రమే మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్గా తీసుకొని మనం క్లెయిమ్ చేసినప్పుడు క్లెయిమ్ అనేది సక్సెస్ అవుతుంది. లేదా మీరు వేరే డేట్ ఇచ్చినట్లయితే పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ రాంగ్ అని. అందుకోసం తప్పనిసరిగా ఇది మీకు తెలిస్తేనే చేయాలి, లేకపోతే చేయకపోవడం మంచిది. లేదా అడ్వైస్ తీసుకొనైనా డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏంటో కరెక్ట్ తెలుసుకుంటే మంచిది. అంతేగాని ఏదో ఒక డేట్ ఇచ్చేస్తే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఓకే, ఇక నేను 30 డేట్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే వీళ్ళు మనకు అదే డేట్ చెప్పారు. వాళ్ళ యొక్క రిలీవింగ్ డేట్ కూడా అదే మనకు ఇచ్చినారు కాబట్టి. సో 2 సార్లు ఇక్కడ మనం డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎంటర్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ రీజన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఒక రీజన్ ఇక్కడ మనము చూపిస్తాం. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేనైతే షార్ట్ సర్వీస్ ఎనీ అదర్ రీజన్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కొన్నిసార్లు రిటైర్మెంట్ కానీ, లేకుంటే డిసబిలిమెంట్ అంటే ఏదైనా అంగవైకల్యం సంభవించినప్పుడు కానీ మీరు ఏంటంటే ఇక్కడ మీకు రీజన్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా, కానీ నేను సాధారణంగా షార్ట్ సర్వీస్ అనే తీసుకుంటాను. ఎందుకంటే నేను అప్లై చేసే వాళ్ళందరూ కూడా 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ డ్యూటీ చేసి ఉంటారు. అలా కాకుండా మీరు 10 ఇయర్స్ ఏబో కానీ అంతకంటే ఎక్కువ డ్యూటీ చేసి ఉంటే మీకు రిటైర్మెంట్ కానీ, సూపరాన్యుయేషన్ కానీ ఇవన్నీ మీకు ఆప్షన్ తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. డిపెండింగ్ ఆన్ మీ యొక్క సర్వీస్ అన్నమాట. మీరు ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేశారో దాన్ని బట్టే మీరు ఈ కారణాన్ని ఎంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసాం కదా, ఇక్కడ మనకు చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసాము. దాని తర్వాత ఇలా మనకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని డేటా అనేది అప్డేట్ అవుతుంది. దీని తర్వాత మీరు పిఎఫ్ ట్రాన్స్ఫర్ కానీ, పిఎఫ్ విత్డ్రాల్ కానీ చేయవచ్చు. మరోసారి చెప్తున్నాను, డేట్ మీకు తెలియకపోతే ఇక్కడే వదిలేయడం మంచిది. అంతేగాని ఏదో ఒక డేట్ అనేది అస్సలు ఇవ్వద్దు. ఓకేనా, వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.